చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు మళ్ళీ ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తుంది. ఇందులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఏం జరగబోతోంది ఓటుకు నోటు కేసులో? తెలియకో తెలుసో రేవంత్ రెడ్డి గారు ఒక మిస్టేక్ చేశారు. కేసీఆర్ గారి కేసుని తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిబిఐ మీద నిషేధాన్ని అంటే వితౌట్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ కేసులు టేకప్ చేయడానికి వీలేదు. అన్లెస్ రెండు, ఒకటి బహుళ రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో విస్తరించిన కేసులో భాగంగా రావటం కానీ, లేదా కోర్టులు ఆదేశిస్తే కానీ. కేసీఆర్ అయితే సిబిఐ రాకుండా చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఇవాళ దాన్ని కేసీఆర్ గారి మీద ఆయన వాడుకోవడానికి కాళేశ్వరమే పెట్టి ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి. సిబిసిఐడి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెరికల్ లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, చాకులు లాంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఆయన పెట్టడం వల్ల ఆయన బీజేపీకి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కల్పించారు కేసీఆర్ గారు. అంటే ఈటల రాజేందర్ లాంటి దమ్మున్నోడిని, మళ్ళా చెప్తున్నాను, నేను ఐ మే డిఫర్ విత్ మీన్ ఐడియాలజీ, దమ్మున్న లీడర్ ఈటల రాజేంద్ర, ఆయన్ని వేధించి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన మైండ్ ఆయన యొక్క ఆలోచన విధానానికి ఇటుపస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ సూట్ కాదండి. అప్పుదే భావజాల నుంచి వచ్చాడు ఆయన, ఒక పోరాటతత్వం నుంచి వచ్చాడు ఆయన ఫ్యామిలీ కూడా. అలాంటి ఆయన్ని వాషింగ్ పౌడర్ నిర్మాల ఇస్తే తప్ప సేఫ్ కాదు. అలాంటిది బీజేపీకి వెళ్ళే పరిస్థితి కల్పించాడు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారిని టిట్ ఫర్ టాట్ లాగా బీజేపీతో వాళ్ళు సిబిఐ వస్తే ఎలా యాక్ట్ చేస్తామో తెలుసు. అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కల్పించారు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని కూడా అదే పెట్టి వాళ్ళు కొట్టవచ్చు. అందువల్ల నేను అనేది మీరు అన్న దాంట్లో ఈ విషయంలో బీజేపీ ఏదైతే ఉందో చాలా కేర్ఫుల్ స్టెప్స్ వేస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నాయకుని తన గుప్పిట్లో పెట్టుకుని తోలుబొమ్మలను ఆడించినట్టు ఏదో ఆడిస్తుందో, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఒక కసి పట్టుదల ఇక్కడ ఆలోచన విధానం ఉన్న తెలంగాణ సొసైటీని అలా చేస్తానికి ప్రయత్నిస్తున్నాము. నేను అనుకుంటున్నాను అంత నీరు ఫ్యూచర్ అది కష్టమేనా అనుకుంటా ఉన్నాను. ఈ ముత్తయ్య గారు వీళ్ళ కేసుల్లో మళ్ళీ ఇది కేంద్ర ప్రభుత్వం ఆయన గురించి ఎందుకు మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది కానండి. నేను ఆయన తక్కువ అంటలేదు, ఆయన గురించి తక్కువ మాట్లాడటం మంచిది. ఆయన మరి అంత ఉన్నప్పుడు ఆయన చెప్తున్నా కదా నాకు డబ్బులు ఇచ్చారు. కేసీఆర్ గారు సీఎం అయ్యాక జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు కొనసాగుతోంది. అంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కు వచ్చింది అనుకోవాలా? ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడేమో సీఎం వివేకానంద రెడ్డి గారి కేసునే అంత ఒక ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎంపీగా చేసిన ఆయన, ఒక ఎమ్మెల్సీ, అలాంటి ఆయన్ని సాగదీసుకుంటా కేంద్రంలో సిబిఐ కూర్చుంటే ఈ కేసుని తీసుకెళ్ళి వాళ్ళు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని ఆడుకోవడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నాము. దీంట్లో బీఆర్ఎస్ కూడా తన భాగం, వాళ్ళు కూడా ఆనందమే కదా. వాళ్ళు వెళ్ళి అంత తక్కువగా దిగజారిపోయి చేస్తారని అనుకోనండి. డిస్పైట్ దట్ ఆడనే నాటకం చూద్దాం అనుకుంటారు కేసీఆర్ గారు. ఆయన ఆరోగ్యం కనుక అప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఐ డోంట్ థింక్ కేసీఆర్ గారు బీజేపీ రెండు ఒకటే అవుతున్న అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది మాత్రం చిన్న కేసు పెద్ద కేసు, ఇది మాత్రం వీళ్ళిద్దరికీ కూడా. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 5 నిమిషాలు కాంగ్రెస్ ఆ కేసు పెట్టింది ఏ విధమైన సెక్షన్ పెట్టారో చూశారు మీరు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ అన్లెస్ దాంట్లో ఆ 50 లక్షలు ఎక్కడైనా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కనుక రంగంలో ప్రవేశించి ఈ గొడవ మిగతా టేకప్ చేస్తే తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ. ఓకే.